బాగుంది. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అరిచి గోల చేయకు. ఎవరికి తెలియదు. తెలిస్తే ప్రాబ్లం అవుతుందనే కదా మేము ఇలా ప్లాన్ చేసింది. అంటే మీరే కావాలని వాళ్ళని బయటికి పంపి ఈ గూడు పుట్టని మొత్తం చేస్తున్నారన్నమాట. అవునన్నయ్య, వాళ్ళకి తెలిస్తే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఎవరికి తెలియకుండా ఇలా చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. మీరందరూ కలిసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తండ్రికి తెలియకుండా బిడ్డకి సీమంతం చేయడం మహా పాపమే. రే సంతోష్, కాసేపు మాట్లాడకుండా ఉండరా. నేను మాట్లాడకుండా ఉంటేనే అదిగో పైనుంచి ఆ దేవుడే చూస్తున్నాడు కదా. పెద్దవాళ్లకు చెప్పకుండా చేస్తే చెప్పించేస్తాడు. రే సంతోష్, మనమంతా ఒక కుటుంబంరా. నువ్విలా మాట్లాడితే ఎలా రా చెప్పు? అందుకేనా నన్ను పిలవడం మర్చిపోయారు? మీరందరూ ఒకటయ్యి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు, అంతేనా? నిన్ను పిలవకపోవడం తప్పేరా. అందుకని ఈ కార్యక్రమం ఆపొద్దు. కావాలంటే మమ్మల్ని క్షమించు. ఈ కార్యక్రమం ఆపొద్దురా సంతోష్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించినా ఇలా సీక్రెట్ గా ఈ కార్యక్రమం చేసినందుకు ఆ బసవరాజు మిమ్మల్ని క్షమించడు. అందుకే నేను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పేస్తాను. అన్నయ్య ఒక్కసారి నా మాట విను. కానీ రేపు ఈ విషయం బసవరాజుకు తెలిస్తే మిమ్మల్ని ఎవరినీ బతకనివ్వడే. అది నేనెలా తట్టుకోగలను? అందుకే నేను ముందే చెప్పేస్తా, మిమ్మల్ని అందరినీ రక్షించేస్తా. ఇప్పుడే ఫోన్ చేస్తా. అయ్యా, టైం అవుతోంది. మీరొస్తే కార్యక్రమం మొదలు పెడదాం. ఒక్క నిమిషం పంతులు గారు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నా మాట విను. నీకు దండం పెడతాను. వద్దన్నయ్య, ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. సరే సరే సరే, మీరు చెప్పినట్టే నేను మీ మాట వింటాను. కానీ మీరే నా అవసరాన్ని గుర్తించట్లేదు. అదే ఈ మధ్య చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను. మరి అర్థమైందన్నయ్య. కానీ ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేవన్నయ్యా. నగదు లేకపోతే ఏంటి? నగలున్నాయి కదా.